బాగానే రీచ్ అయిపోయారు అక్కడ. అది దాంతో అంతా పరిచయం అయిపోయింది నేషనల్ వైడ్. సో ఈ పుష్ప రీచ్ అయ్యే ఛాన్స్ ఎంత పర్సెంటేజ్ ఉందంటే అని చెప్తారు మీరు? అంటే 60-70% పుష్ప మార్కెటింగ్ రీచ్ అవుతుంది, రీచ్ అవుతుంది. పబ్లిక్ కూడా రీచ్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళకున్న ఫీలింగ్స్ మాత్రం, ఎందుకంటే గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు. చాలా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత చాలా మెచ్యూరిటీతో ఉన్నారు. ప్రతి విషయాన్ని ఎవరో చెప్తూ నమ్మేసి అంత స్టేజ్ లో అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడున్న పొజిషన్ లో చాలా మెచ్యూరిటీ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా మూవీని దూరంగా ఉండొచ్చు. పుష్ప 2 ఈ సినిమాలో పుష్ప 3 కూడా ఉండే ఛాన్స్ ఎంత వరకు ఉందని మీరు నేను సెన్సార్ ఇచ్చారు, సెన్సార్ లో 3 గంటల 20 నిమిషాలు. సో మనం 2 గంటల 30 నిమిషాల వరకే మనం ఎక్కువ ఈ లాక్డౌన్ తర్వాత చూసిన మూవీస్ 2.5 గంటలు చూస్తున్నారు. 3 గంటల 20 నిమిషాలు అంటే చాలా ఎక్కువ. సో స్టోరీని చేసేటప్పుడు పావు గంట ముందు, పావు గంట ఎండింగ్, స్టార్టింగ్ పావు గంట చాలా ఇంపార్టెంట్, ఎండింగ్ పావు గంట చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఏ మాత్రం డ్యామేజ్ ఏ మాత్రం తేడా కొట్టినా మొత్తం సినిమా మొత్తం పోయే అవకాశం ఉంది. కాబట్టి స్టోరీని ఎండప్ చేసి ఆడియన్స్ ని కన్విన్స్ చేయకుండా ఆడియన్స్ కి ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేటప్పుడు స్టోరీ పెరగచ్చు తగ్గచ్చు. సో స్టోరీ పెరిగింది అంటే మ్యాక్సిమం స్టోరీని అందులో చూపిస్తారు. కాబట్టి నాకున్న అంచనా ప్రకారం పుష్ప 3 ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ఇప్పుడు ఈ ఒక 1 year 2 years లో ఉండకపోవచ్చు, ఇంకా చాలా టైం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్యలో ఉండకపోవచ్చు. ఏదైతే ఆడియన్స్ కున్న అనుమానం మొత్తం స్టోరీని మొత్తం అందులో పెట్టే అవకాశం ఉంది. 3 గంటల 20 నిమిషాలు అంటే చిన్న విషయం కాదు. అంటే ఈ షోర్స్ కి ఇన్పుట్ అయ్యి అలా చూసుకున్నారు మీరు? రీసెర్చ్ గా పుష్ప రీసెర్చ్ అని పెట్టుకోవచ్చా మేము టైటిల్ లోని? అంటే నేను పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి చాలా విషయాన్ని నేను గ్యాదర్ చేశాను. ఏ అంశాలు ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మన ఊహలు వేరు, అంటే రియాలిటీ వేరు, ఇలా ఊహిస్తాము అది వేరు. సో నేను మహారాష్ట్ర